ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విద్య మరి కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే బీజేపీ శ్రేణులు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు నేతలు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇక్కడ జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా ఇక్కడ ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్ సమీక్ష అనంతరం నేరుగా ఇక్కడికే వస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ మరి కాసేపట్లో నేతలతో సమావేశమై రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ఊహను రచించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, గతంలో ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు, ఇప్పుడు కూడా అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ స్థానం కైవసం చేసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో అది విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దానికి సంబంధించి ఇది ఒక ట్రయల్ రన్ గా మనం ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలను తీసుకున్నట్టయితే దానికి సంబంధించి రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు టార్గెట్ ఏదైతే అనుకున్నారో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రక్షణగా పెట్టుకున్నా కూడా అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నావో దాంట్లో విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటే జనాల్లో ఏదైతే బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తున్నది ఒక థాట్ వస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. అదేవిధంగా నేతల మధ్య ఎందుకంటే నేతలు ఏ విధంగా ఉన్నారు, ఏమి లేదు, రాష్ట్ర బీజేపీ నాయకుల పరిస్థితి ఏందనేది గతంలో జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చిన సందర్భంలోనే ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణకు రావడం, తెలంగాణ నేతలతో ఆయనకు సత్సంబంధాలు కూడా ఉన్నాయి. నేతలతో సమావేశాలుగా నేతల పరిస్థితి అదేవిధంగా పరిణామాలు కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఇక్కడ హోదాలు వస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి నేతలు ఎవరైనా అభిప్రాయ భేదాలున్నా అంతర్గత వాటి పక్కన పెట్టి అందరూ సమస్యగా పనిచేయడం కనబడుతుంది. నేతలతో ఆయన ముఖపరిచయం అనంతరం వారికి సంబంధించిన విషయాలు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేయాలా, ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాటాలు చేయాలా, ఏదైతే గతంలో మనం బెంగాల్లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ గా బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే జాతీయ నేతలు అదేవిధంగా రాష్ట్ర నేతలు కూడా తెలంగాణ బీజేపీ ప్రభుత్వమే తప్ప ప్రజలు కాబట్టి అందుకు అనుగుణంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే జాతీయ నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధాని కేంద్ర రక్షణ శాఖ మంత్రి గాని అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి ఇక్కడ ఏదైతే రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నావో దానికి సంబంధించి అది అధికార పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష సంఖ్య అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్లాన్ ఏ విధంగా ఉంటుందన్నది అధికార పక్షాన్ని కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కూడా అర్థం కాని రీతిలో వారు ప్రయాణాలు చేస్తున్నారు. ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా చూస్తున్నారు. రాష్ట్ర నేతలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో కేంద్రం ఈసారి తెలంగాణలో తప్పకుండా విజయం సాధించి కాషాయ జెండా తెలంగాణలో ఎగరవేయాలనేది ప్రధాన పెట్టుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ నేతలు చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించిన అందులో భాగంగానే జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ కూడా కేంద్ర మంత్రి అదేవిధంగా మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్ర కార్యాలయానికి రావడం, రాష్ట్ర నేతలతో సమావేశం కావడం, అనంతరం ఈ సమావేశం అనంతరం తాడెక్కలో జరిగే మేధావుల సదస్సులు కూడా ఆయన పాల్గొంటారు. మేధావులకు కూడా మోడీ చేసిన ఏదైతే 12 ఏళ్ల పాలన ఉందో దానికి సంబంధించి పాలన ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా దేశంలోనే ఆ రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అవుతున్నాయి, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి, రాజకీయాల పరంగా చూసుకున్నా, దేశ పరంగా చూసుకున్నా, అభివృద్ధి పరంగా చూసుకున్నా, ఇలా అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే అన్నిటి విషయాల్లో దేశం ఏ విధంగా అభివృద్ధి ముందుకు సాగుతుంది అనేది వివరించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి విషయంలో ప్రతి కోణంలో బీజేపీ ఏ చిన్న అవకాశం వదులుకోకుండా రాబోయే రోజుల్లో ఏదైతే టార్గెట్ పెట్టుకున్నా ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ఇప్పుడు నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి 2.5 సంవత్సరాలకు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ నేతలు పక్క ప్రణాళిక బద్దంగానే ఎన్నికలకు పోతారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆయన జేపీ నడ్డా అదేవిధంగా జేపీ నడ్డాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అదే ఇప్పుడు మనం చూసుకున్నాం జేపీ నడ్డా
రాష్ట్ర కార్యాలయానికి ఎప్పుడు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన నేతలతో సమావేశంలో జేపీ నడ్డా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని నేతలకు నిర్దేశం చేయనున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే నేతలు అందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన మనం చూస్తున్నట్టు ఆయనతో పాటు జేపీ నడ్డాతో పాటు కిషన్ రెడ్డి కూడా వచ్చారు. అదే ఎంపీ లక్ష్మణ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా అందరూ నేతలు అందరూ ప్రముఖ నేతలు అందరూ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జేపీ నడ్డాను ఘన స్వాగతం పలుకుతున్నారు. జేపీ నడ్డా సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్టయితే జేపీ నడ్డా ఘన స్వాగతం పలుకుతున్నారు. జేపీ నడ్డా ఇప్పుడు రాష్ట్ర కార్యాలయానికి వెళ్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర నేతలు కూడా ఇక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రతి విషయంలో మనం చూస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులతో పాటు అందరు వెళ్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో మరి కాసేపట్లో నేతలకు సమావేశం, నేతలకు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, దిశానిర్దేశం అయితే రాష్ట్ర నేతలకు చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికే నేతలకు అదేవిధంగా సంబంధించిన రాజకీయాలు రామాలు త్వరలోనే అవగాహన నేతలు ప్రతి విషయంలో ముందుకెళ్ళాలి. ప్రజలు అవి పార్టీ పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి జేపీ నడ్డా చేరుకున్నారు. విద్య. థ్యాంక్ యూ రామకృష్ణ.